వీటిల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సిబిఐ చేపట్టిన విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం నెయ్యి సరఫరా చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీతో పాటు బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీకి చెందిన ప్రతినిధులను అరెస్టు చేసింది. వారిని 3 రోజులుగా తిరుపతిలో విచారించిన సిబిఐ ప్రత్యేక బృందం వారు విచారణకు సహకరించకపోవడంతో పాటు కల్తీ నెయ్యి ఘటనలో వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో నలుగురిని అదుపులోకి తీసుకుంది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై సిబిఐ నేతృత్వంలో సాగుతున్న దర్యాప్తు కీలక దశకు చేరింది. శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు కళేబరాల అవశేషాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మారిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలో పూర్తిస్థాయి విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. సిబిఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖ సిబిఐ ఎస్పీ మురళీ రాంపతో పాటు రాష్ట్రం నుంచి విశాఖ డిఐజీ గోపీనాథ్ జెట్టి, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి సత్యకుమార్ పాండా ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. ఇదే విషయమై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్. హరీష, తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్న గతంలో నెయ్యి సరఫరా చేసిన దాంట్లో అంటే ఎన్డీడీబీ ల్యాబ్ ప్రకారము కల్తీ నెయ్యి సరఫరా చేశారని టీటీడీ గుర్తించింది. దీంతో ఈ రోజు అంటే నిన్నటి రోజున అంటే నలుగురిని సిబిఐ అరెస్ట్ చేసి తిరుపతి కోర్టులో హాజరుపరిచింది. అంటే మొత్తం 3 డైరీలకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు. వారిని తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. అంటే నెయ్యి సరఫరాలో అడుగడుగున ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు వీటన్నింటిని ఆధారంగా సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. అంటే సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో 5 సభ్యులతో కూడిన వీళ్ళు విచారణ చేపట్టారు. వీళ్ళ నుంచి మొత్తం వివరాలు రాబట్టి అంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం మీద ఈ 3 డైరీలకు సంబంధించిన నలుగురిని అరెస్ట్ చేసి వారి ప్రమేయం ఉన్నట్టు కూడా కోర్టుకు తరలించడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా అవుతున్న నెయ్యిలో కల్తీ జరిగిందని గుర్తించడం జరిగింది. అయితే గతంలో ఏఆర్ డైరీ అనే సంస్థ టీటీడీకి టెండర్లు దక్కించుకుంది. అంటే నెయ్యి సరఫరా చేస్తామనే టెండర్లు దక్కించుకుంది. అతి తక్కువ ధరగా అంటే 320 రూపాయలు చొప్పున. ఆ తర్వాత వీళ్ళు బోలే బాబా అదేవిధంగా వైష్ణవి డైరీ నుంచి కూడా నెయ్యి తెప్పించినట్లు వీళ్ళు రికార్డులు సృష్టించారు. మొత్తం మీద ఈ ఎన్డీడీబీ ల్యాబ్ మాత్రము టీటీడీకి సరఫరా అయిన నెయ్యి కల్తీదిగా గుర్తించి సిబిఐ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించింది. హరీష. థ్యాంక్ యూ శ్రీనివాస్.